గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయ్యి మనతో మాట్లాడడానికి వినాయక చవితి అంటే ఏంది, వినాయక చవితి ఎందుకు చేయాలి, ఈ 9 రోజుల పాటు చేసేటువంటి పూజలు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి స్వామి చెప్పండి, వినాయక చవితి ఎందుకు చేస్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా. ఇక్కడ కేసీ కెనాల్ దగ్గర వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడు అంటారు స్వామి. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేతంగా ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుడు ఆవిర్భించినటువంటి దినం కావున అందరూ కూడా వినాయకుని యొక్క జన్మదినంగా భావించి అందరూ కూడా విశేషమైన పూజలు చేస్తారు. ఈరోజు ఎవరైతే వినాయకుని తన భక్తి కొద్దీ శక్తి కొద్దీ పూజిస్తారో అర్చిస్తారో వారందరికీ కూడా నీలాప నిందలు ఎటువంటి అపనిందలు రాకుండా ఎటువంటి కష్టాలు లేకుండా సకల సంపదలు సకల బాధలన్నీ కూడా నివృత్తి అయి సకల సంపదలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ యొక్క గణపతి అనుగ్రహం కలిగి విద్య లేని వారికి విద్య, ధనం కోరేవారికి ధనం, సంతానం కోరేవారికి సంతానం, ఏ సంకల్పంతో అయితే ఈరోజు పూజ చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి ఇహంలో సుఖము పరంలో మోక్షము పొందుతుందని చెప్పి స్వామివారు చెప్పినటువంటి గణేష పురాణంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా సంకష్టహర గణపతి స్తోత్రంలో స్వామివారు విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. అంటే విద్య లేని వారికి విద్య, ధనం కోరేవారికి ధనం, సంతానం కోరేవారికి సంతానం, మోక్షం కోరేవారికి మోక్షం. ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చెప్పడానికి స్వామివారు సాక్షాత్తే చెప్పినటువంటి మాటలు. కావున ఈరోజు అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా విరివిరి సంఖ్యలో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చేసి ఉదయం నుంచి 5 గంటల నుంచి స్వామివారికి దర్శనాలు, పంచామృత అభిషేకము, అష్టోత్తర నామాలతో పూజ, దూర్వ అంటే గరకతో స్వామివారికి అర్చన అవన్నీ కూడా చేయడం జరిగింది. ధూపము దీపము నైవేద్యము స్వామివారికి ప్రీతికరమైనటువంటి పాయసాలు, కుడుములు, గుండ్రాలు అవన్నీ కూడా నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నిత్యం కూడా స్వామివారి విశేష పూజలు జరుగుతూ రోజు ఒక్కొక్క నైవేద్యంగా స్వామివారికి సమర్పించి భక్తులందరూ కూడా ప్రసాద వితరణ ఉంటుంది. మధ్యలో ఒకరోజు స్వామివారి ప్రీతికరంగా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూర్వార్చన అంటే గరకతో స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత చివరిగా స్వామివారికి హోమం చేసి పూర్ణాహుతితో ఈ యొక్క నవరాత్రులు కూడా అన్నీ కూడా ముగించి లాస్ట్ రోజు అంటే చివరి రోజున 9వ రోజు స్వామివారి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడ పక్కన కెనాల్లో. కావున ఇక్కడ వెలిసినటువంటి స్వామి చాలా విశేషమైన స్వామి. ఈరోజు ఎవరైతే వారి యొక్క శక్తి కొద్దీ భక్తి కొద్దీ స్వామిని పూజిస్తారో అర్చిస్తారో వారందరికీ కూడా ఆ దేవదేవుడు అగ్రపూజ్యుడైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదాని. ఏ పని చేసినా కూడా మనం ముందుకు గణపతి పూజ చేస్తామంటే ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా అవిఘ్నం కాకుండా నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పి, అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి వచ్చే భాద్రపద మాసం వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా నెరవేరని చెప్పి ఆ వరసిద్ధి వినాయకుడు అంటారు. ఇక్కడ అన్ని కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి స్వామివారికి వరసిద్ధి వినాయకుడు చెప్పి నామధేయం. అందున ఈరోజు ఎవరైతే స్వామిని దర్శిస్తారో పూజిస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది. పూలు, పండ్లు, గరక, అదేవిధంగా వెలగ పండు ఇవే ఎందుకు పూజలో వాడతారు? గరక అనేటువంటిది స్వామివారికి ఆవిర్భవించినటువంటి దర్భతో సమానమైనటువంటి గరక అంటారు దాన్ని. అది చాలా పవిత్రమైన ఆవు నుంచి వచ్చినటువంటిది కాబట్టి చాలా పవిత్రమైంది కాబట్టి స్వామివారికి ప్రీతికరం. గరక అంటే ప్రీతికరం. అంతేకాకుండా వెలగపండు అంటే గణపతికి ముఖం వచ్చేసి ఏనుగు ముఖం అంటే గజముఖం కాబట్టి గజముఖుడు అని చెప్పి ఆ యొక్క వెలగపండు అంటే స్వామివారికి ఏనుగుకు ఏ విధంగా ఇష్టమో ఆ ఏనుగు నుంచి వచ్చినటువంటి వెలగపండు కాబట్టి అందుకు స్వామివారికి కూడా వెలగపండు, తర్వాత 5 రకాల పండ్లతో ఆ గరకలు, చెరుకు ముక్కలు, తర్వాత ఈ యొక్క మొక్కజొన్న కంకులు ఇవన్నీ కూడా ఈరోజు స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీతికరమైనటువంటి స్వామివారికి తిండి పదార్థాల్లో తీపి పదార్థాల్లో ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కాబట్టి స్వామికి ఇవన్నీ కూడా నైవేద్యం సమర్పించి అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజుల పాటు ఏ అలంకారంలో దర్శనం ఇస్తారు, ఎందుకోసం చేయాలి? అలంకారాలంటే స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క దాంట్లో 32 రకాల గణపతులు ఉంటారన్నమాట. ఉచ్చిష్ట గణపతి, ఏకదంత గణపతి అంటే ఒకటే గణపతి ఉన్నట్టు, నాట్య గణపతి అంటే నాట్యం చేసుకున్నటువంటి, నృత్య గణపతి అంటే డాన్స్ చేస్తూ నృత్యం చేస్తున్నటువంటి గణపతి, తర్వాత సాక్షి గణపతి అని చెప్పి ఏకాక్షర గణపతి అంటే ఒకే అక్షరంతో ఉన్నటువంటి స్వామివారు ఏకాక్షర గణపతి, సిద్ధి గణపతి అని, బుద్ధి గణపతి అని ఇలా 32 రకాల స్వామివారికి అలంకారాలతో ఈ 9 రోజుల్లో 9 అలంకారాలు చేస్తూ విశేషంగా అంటే ఆ యొక్క గజవాహనం కానీ, ఈ యొక్క సింహవాహనం కానీ, వ్యాఘ్రవాహనం కానీ స్వామివారికి వాహనంగా పెట్టి ముందుగా అలంకారం చేస్తారు. లడ్డు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి లడ్డూలతో మోదుకలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాకుండా ఈ 9 రోజులు కూడా చాలా విశేషమైన అలంకారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారి శక్తి కొద్దీ భక్తి కొద్దీ అనమాట. కొంతమంది పండ్లతో, కొంతమంది కూరగాయలతో, కొంతమంది లడ్లతో, కొంతమంది ఎటువంటి పదార్థాలు లేకుండా కేవలం మట్టితోనే పుట్టమన్నుతోనే స్వామివారికి
విశేషంగా తయారు చేసి పూజ చేయడం జరుగుతుంది. అంటే మనం మామూలు ఈ 9 రోజుల పాటు జరిగే పూజలు ఏ సమయంలో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇవి ఏ సమయాల్లోనే చేయాలి? ముఖ్యంగా ఉదయం ప్రాతకాలమనే లేచి కాలకృత్యములు నిర్వర్తించుకొని స్నానము సంధ్యానుష్ఠానము చేసుకొని ఉదయమే 6 గంటల నుంచి 10 గంటల లోపల స్వామివారికి పూజ చేసుకొని స్వామికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. తర్వాత మరలా సాయంకాలం ప్రదోషకాలం అంటారు, అంటే సూర్యోదయము సూర్యాస్తమయం 2 కాలాల్లో స్వామివారికి పూజ చేయాలి. సాయంకాలంలో మరలా స్నానం చేసి మరలా స్వామికి పూజ చేసి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఉదయము సాయంకాలం ప్రతినిత్యము కూడా చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలి. అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలతో అంటే గరకతో కానీ ఈ యొక్క గరకతో అర్చన చేయడం కానీ కుడుములతో హోమం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తే స్వామికి చాలా ప్రీతికరించింది, మనందరూ కూడా అనుగ్రహిస్తారని చెప్పి శాస్త్రం చెప్పబడింది. అంటే ఎందుకోసం ఒక నానుడి వినిపిస్తుంది, బయట ఒక చర్చ జరుగుతుంది. వినాయక చవితి రోజు నెలవంక చూడకూడదు అనేటువంటి ఒక చూస్తే అరిష్టం అంటారు, ఏంటది? దానికి మనం వినాయక చవితి రోజు పూజ చేసుకున్నట్టు కథాశ్రవణం ఉంటుంది. అంటే శమంతకోపాధ్యాయం అని చెప్పి ఆ యొక్క చంద్రుడు ఆ స్వామివారంతా భోజనం చేసి వచ్చి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎదురుగా కూర్చుంటూ ఉండగా అపహాస్యంగా గణపతిని అపహాస్యంగా నవ్వడం చేయడం జరుగుతుంది. అది చూసి గణపతి ఆగ్రహించి ఆ చంద్రుడిని శపిస్తాడు. ఈ యొక్క నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నీలాప నిందలు కలుగుగాక అని చెబితే అప్పుడు మరలా చంద్రుడు వచ్చి శరణు కొడితే వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే నన్ను పూజించకుండా ఎవరైతే నిన్ను చూస్తారో వారందరికీ తప్పకుండా నీలాబంధులు కలుగుతాయి. కావున నన్ను పూజించి తర్వాత చూస్తే నీకు వారికి ఎటువంటి అపరంధులు కలగవని చెప్పి ఆ స్వామివారు చెప్పడం జరుగుతుంది, శాప విముక్తి చేయడం జరుగుతుంది. అదంతా కూడా కథాశ్రవణం, గణేష పురాణంలో ఉన్నటువంటి కథాశ్రవణం అంతా కూడా మనం చదివితే తెలుసుకోవచ్చు. ఇది వినాయక చవితికి ఉన్నటువంటి ప్రత్యేక విశిష్టత. పూజలు ఎలా చేయాలి, పూజలో ఎలాంటి సామాగ్రి వాడాలి, అయితే వినాయక చవితి రోజు నిలవంక ఎందుకు చూడకూడదు అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.